హాయ్, ఈ రోజున ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్లోని ఒకటైన ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం. టాపిక్ పేరు ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్. సో మనకు టైటిల్లో ఉన్నట్టుగా, ఆ చాప్టర్ టైటిల్లో ఉన్నట్టుగా వర్బ్ అని ఉందా? సో ఆ వర్బ్కి ఒక ప్రిపోజిషన్ను కానీ ఒక అడ్వర్బ్ని కానీ యాడ్ చేయడం ద్వారా నార్మల్ మీనింగ్ కాకుండా ఒక డిఫరెంట్ మీనింగ్ వచ్చే పదాలనే ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. కీప్ అంటే అర్థం మనకు తెలుసు, ఉంచడం అని అర్థం. ఆన్ అంటే మీద, పైన అన్న అర్థాలు వస్తాయి సాధారణంగా. ఇదొక వర్బ్, ఇదొక ప్రిపోజిషన్. అయితే ఈ రెండింటినీ కలిపి రాయడం, కీప్ ఆన్ అనే పదం ఒక ఫ్రేజల్ వర్బ్గా వాడినప్పుడు సాధారణమైన అర్థం కీప్ అంటే ఉంచడం, ఆన్ అంటే మీద అని, మీద ఉంచడం అని వేరే ఏదైనా అర్థాలు రావచ్చేమో. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్, ఫ్రేజల్ వర్బ్గా దీని అర్థం తీసుకోవాల్సి వస్తే మనం కీప్ ఆన్ అంటే అర్థం కంటిన్యూ అని అర్థం వస్తుంది. అంటే కొనసాగించడం అన్న అర్థం వస్తుంది కీప్ ఆన్ అంటే. సో దీన్ని ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. టేక్ అంటే అర్థం మామూలుగా తీసుకో అని అర్థం, తినడం అని మీనింగ్ వస్తాయి. ఆఫ్టర్ అంటే అర్థం టేక్, ఆఫ్టర్ అంటే అర్థం తరువాత అని అర్థం. ఇది వర్బ్, ఇది ప్రిపోజిషన్. మరి ఈ రెండింటిని ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ని కానీ అడ్వర్బ్ని కానీ యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తే దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అంటారని ఒక డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ టేక్ ఆఫ్టర్ అనే పదాన్ని ఫ్రేజల్ వర్బ్గా తీసుకున్నప్పుడు దాని అర్థం ఏమొస్తుంది అంటే, టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం అనే అర్థం వస్తుంది. రిసెంబల్ అని అర్థం అంటే పోలికలు ఉండడం, ఒకరికి ఇంకొకరికి పోలికలు ఉండడం, పోలి ఉండడాన్ని టేక్ ఆఫ్టర్ అని అంటారు. సో అలా. సో కమ్ అంటే రావడం అని అర్థం. అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం, అడ్డముగా. కానీ కమ్ అక్రాస్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ తీసుకున్నప్పుడు ఫైండ్, బై ఛాన్స్, అనుకోకుండా కలవడం అన్న అర్థాన్ని మనకు వస్తుంది. సో ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనం ఏ మీనింగ్ తీసుకోవచ్చు డిఫైన్ అంటే, ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ను కానీ అడ్వర్బ్ని కానీ కలపడం ద్వారా సాధారణ అర్థం కాకుండా ఒక ప్రత్యేకమైన అర్థం వస్తే అలాంటి వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ నుంచి 2-3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ ఫ్రేజల్ వర్బ్స్ నెంబర్ ఇట్స్ ఎండ్లెస్, చాలా చాలా వేలలో ఉంటాయి. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు 2 లేదా 3 క్వశ్చన్స్కి మనం ప్రీవియస్ పేపర్స్ని గమనించి, ఇంకా ఇతర ఎగ్జామ్స్ పేపర్స్ని మనం గమనించి ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని కొన్ని మనం నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవచ్చు. సో ఇవాల్టి క్లాస్లో మనం అలాంటి కొన్ని ఇంపార్టెంట్ అయిన ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పుకున్నాక ఆ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క అర్థాలని, ఆ ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది యాక్ట్ ఫర్. యాక్ట్ ఫర్ అంటే అర్థం ఒకరికి బదులుగా నిర్వహించడం. అఫీషియేట్, అఫీషియేట్ అంటే ఒకరికి బదులుగా నిర్వహించడం అని అర్థం. యాక్ట్ ఫర్ ఒకరికి బదులుగా వాళ్ళు పనిని నిర్వహించడాన్ని యాక్ట్ ఫర్ అని అంటాం. అంటే అఫీషియేట్ అని అర్థం వస్తుంది, ఒకరికి బదులుగా ఇంకొకరు పని నిర్వహించటం అని అర్థం. బ్యాకప్ అనే ఒక ప్రిపోజిషన్, ఒక ఫ్రేజల్ వర్బ్ మనం తీసుకున్నట్టయితే
దీనికి అర్థం సపోర్ట్ అని వస్తుంది. సపోర్ట్ అంటే మద్దతునివ్వటం అని అర్థం. బ్యాకప్ అంటే అండగా ఉండడం, వెన్నంటి ఉండడం, మద్దతునివ్వటం అని మనం అర్థాన్ని తీసుకోవచ్చు. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే పని చేయకుండా ఆగిపోవడం మధ్యలో. సో ఫెయిల్, మధ్యలో ఆగిపోవడం. బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్ అవ్వటం, పని చేయకుండా ఆగిపోవడం అని అర్థం. బ్రేక్ ఇన్ ఆర్ బ్రేక్ ఇన్ టు అనే ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం ఫోర్స్, ఎంటర్ బై ఫోర్స్ ఆర్ ఎంటర్ ఇల్లీగలీ అంటే బలవంతంగా చొరబడటం అని, కానీ ఎంటర్ ఇల్లీగలీ బలవంతంగా ప్రవేశించడం అని, దౌర్జన్యంగా ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. బ్రేక్ ఆఫ్ అంటే అర్థం స్టాప్ ఆర్ డిస్కంటిన్యూ అని అర్థం. అంటే ఆపివేయటం, ఆపడం. బ్రేక్ ఆఫ్ అంటే ఆపడం అని, అంతరాయం కలిగించడం అని, ఓకే, దాని అర్థం వస్తుంది. బ్రేకప్ అంటే ముగింపు పలకటం, ఎండ్ అని అర్థం. బ్రేకప్ అంటే ముగింపు పలకడం అని అర్థం తీసుకోవచ్చు. దానికి అర్థం మనం ఇంగ్లీష్లో అయితే ఎండ్ అనే అర్థం మనం తీసుకోవచ్చు. అలాగే బ్రింగప్ అంటే అర్థం పెంచటం, పోషించటం అన్న అర్థాలు మనకు వస్తాయి. సో రేర్, బ్రింగప్ అంటే రేర్ అని ఇంగ్లీష్లో అర్థం తీసుకుంటాం. పెంచటం, పోషించటం అన్న అర్థాలు మనం తీసుకుంటాం. అలాగే ఇంకొన్ని మనం చూసినట్టయితే కాల్ ఇన్ అంటే అర్థం పిలిపించడం. ఓకే, సో ఎవరినైనా పంపించి పిలిపించడం, వ్యక్తిని పిలిపించడం, దాన్ని సమన్ అని అంటాం. కాల్ ఇన్ అంటే అర్థం వ్యక్తిని పిలిపించటం, ఒక వ్యక్తిని పంపి అతన్ని పిలిపించటాన్ని సమన్ అని అంటాం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయటం, క్యాన్సిల్, బ్యాన్, ప్రొహిబిట్ అన్న అర్థాలు మనం తీసుకోవచ్చు. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయటం అని అర్థం. ఒక సమావేశాన్ని కానీ, ఒక వస్తువును కానీ, ఒక దేశాన్ని కానీ రద్దు చేయటం, ఒక జీవోను కానీ రద్దు చేయటం. క్యారీ ఆన్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం మనం కంటిన్యూ అంటే కొనసాగించడం, ప్రొసీడ్, గో అహెడ్ అంటే ఇంకా ముందుకెళ్ళడం. క్యారీ ఆన్ చేస్తున్న పనిని ఆపకుండా సో ముందుకు తీసుకెళ్ళడం, చేయడాన్ని క్యారీ ఆన్ అని అంటాం. కమ్ అక్రాస్ అనే పదానికి అర్థం ఫైండ్ బై ఛాన్స్, కావాలని కాకుండా అనుకోకుండా దాన్ని తెలుసుకోవడం. ఫైండ్ బై ఛాన్స్, కమ్ అక్రాస్ అనుకోకుండా కలుసుకోవడం అన్న అర్థం కూడా మనం తీసుకోవచ్చు. కమ్ డౌన్ అంటే అర్థం కిందకు రావటం అని అర్థం, అంటే తగ్గిపోవడం అని అర్థం. సో ఒక వస్తువు ధర కానీ సో దాన్ని కమ్ డౌన్ అంటే మనం కిందకు రావడం అని, తగ్గిపోవడం అని మనం అర్థాలు తీసుకోవచ్చు. డై డౌన్, డిక్రీస్, సో ఇది కూడా తగ్గించటం అని అర్థం తీసుకోవచ్చు. డై డౌన్ అంటే డై అవుట్ అన్నదానికి డిసపియర్ గ్రాడ్యువలీ అంటే క్రమక్రమంగా కనుమరుగవడం, నెమ్మదిగా కనిపించకుండా పోవడం, అంతరించడం లేదా కనిపించకుండా పోవడాన్ని డై అవుట్ అని అంటాం. డూ అవే విత్ అనే ఫ్రేజల్ వర్బ్కి మనం మీనింగ్ తీసుకుంటే వదిలిపెట్టడం, చంపటం అన్న అర్థాలు తీసుకుంటాం. దీనికి కిల్ అని, డిస్కార్డ్ అని మనం మీనింగ్స్ రాసుకోవచ్చు. డూ అవే విత్, డూ అవే విత్ అంటే కిల్, డిస్కార్డ్ అని చూసుకున్నాం. అదే డూ విత్ అంటే అర్థం మేనేజ్ అంటే నిర్వహించటం అని అర్థం. డ్రాప్ అవుట్ అంటే లీవ్ అంటే వదిలివేయటం అని అర్థం. డ్రాప్ అవుట్ అంటే లీవ్, వదిలివేయటం అని అర్థం. మరి ఇంకొన్ని పదాలు చూసినట్టయితే ఫాల్ ఇన్ విత్ అంటే అర్థం ఒక విషయాన్ని అంగీకరించటం. ఫాల్ ఇన్ విత్ అంటే ఆ విషయాన్ని అంగీకరించడాన్ని ఫాల్ ఇన్ విత్ అని అంటాం. ఫాల్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్కి అర్థాన్ని గొడవ పడడం, తగాదా పడడం, కొట్లాట పడడం. సో క్వారల్
అన్న అర్థంతో మనం ఫాల్ అవుట్ను మనం తీసుకుంటాం. గెట్ అహెడ్. సో గెట్ అహెడ్ అంటే ముందుకు కొనసాగడం, ముందుకు వెళ్ళడం. సో దాన్ని మనం సక్సీడ్ అని అంటే విజయం పొందడం అని, ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళడం అని మనం తీసుకోవచ్చు. గెట్ అవే అంటే ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. గెట్ అవే అంటే ఎస్కేప్ తప్పించుకోవడం అని అర్థం. గెట్ ఇన్ అంటే లోపలికి రావడం అని అర్థం, ప్రవేశించడం అని అర్థం. గెట్ ఇన్ అంటే ఎంటర్ అనే అర్థం మనం తీసుకోవచ్చు. సో ఈ గెట్ ఇన్ అనే పదానికి అర్థం. గెట్ ఆన్, మేక్ ప్రోగ్రెస్ అని అర్థం. అంటే అర్థం సో అభివృద్ధిని సాధించడం, అభివృద్ధిని సాధించడాన్ని గెట్ ఆన్ అని అంటాం. గెట్ ఆన్ అంటే అర్థం మేక్ ప్రోగ్రెస్ అంటే అభివృద్ధిని సాధించటం అని అర్థం. గెట్ త్రూ అంటే పాస్ అవ్వడం. గెట్ త్రూ అంటే పాస్ అవ్వడం. ఓకే, గెట్ త్రూకి మీనింగ్ మనం సో సక్సెస్ అని తీసుకోవచ్చు. ఓకే, గెట్ త్రూ అనే దానికి మన అర్థం పాస్ అంటే సాల్వ్ చేయడం కానీ ముందుకెళ్ళడం కానీ తీసుకోవచ్చు. గెట్ త్రూ. రైట్. గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్, పంపిణీ చేయటం అని అర్థం. గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్ అని అర్థం, అంటే పంపిణీ చేయటం అని అర్థం. గివ్ అప్ ఒక బ్యాడ్ హ్యాబిట్ని కానీ ఒక జాబ్ని కానీ ఓకే రైట్ సో దాన్ని వదిలేయడాన్ని గివ్ అప్ అని అంటాం. గివ్ అప్ అంటే లీవ్ అంటే వదిలివేయటం అని అర్థం. అబాండన్ అన్న లీవ్ అన్న, అబాండన్ అన్న లీవ్ అన్న వదిలివేయటం అర్థం. లూజ్ హోప్ ఆఫ్ అంటే ఆశను వదులుకోవడాన్ని కూడా గివ్ అప్ అని మనం అంటాం. సో నెక్స్ట్ వర్డ్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ గో అగెనెస్ట్ అంటే అర్థం ఒకదాన్ని వ్యతిరేకించటం. సో వ్యతిరేకించటాన్ని ఓకే సో విరుద్ధంగా ఉండటాన్ని బీ అపోజ్డ్ టు. సో వ్యతిరేకంగా ఉండడం, వ్యతిరేకించడాన్ని మనం గో అగెనెస్ట్ అని అంటాం. గో అలాంగ్ విత్ అంటే అకంపెనీ, ఒకరితో కలిసి వెళ్ళటం అకంపెనీ. గో అలాంగ్ విత్ అంటే గివింగ్ అ కంపెనీ అంటే ఒకరికి కంపెనీ ఇవ్వడం అని అర్థం, ఒకరితో కలిసి వెళ్ళడం అని అర్థం. గో అలాంగ్ విత్ అని. గో బ్యాక్ ఆన్ అంటే ఇచ్చిన మాట మీద నిలబడలేక వెనక్కి పోవడం. సో వెనక్కి తగ్గటం, దాన్ని ఫెయిల్ టు కీప్ ప్రామిస్ అని అంటాం. చేసిన వాగ్దానాన్ని ఇచ్చిన మాటని నిలుపుకోలేక వెనక్కి తగ్గడాన్ని గో బ్యాక్ ఆన్ అని అంటాం. గో ఓవర్ అంటే రివ్యూ. గో ఓవర్ అంటే రివ్యూ అంటే పరిశీలించడం అని అర్థం, తనిఖీ చేయటం, రివ్యూ అని అర్థం. హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయటం అంటే అందివ్వటం అని అర్థం. ఓకే, ఒక చోట అప్పజెప్పడం అని అర్థం తీసుకోవచ్చు మనం. హ్యాండ్ ఆన్ అంటే ఒక చేతి నుంచి ఇంకో చేతికి పాస్ ఆన్ చేయటం అంటే సరఫరా చేయటం అని అర్థం అన్నమాట. హ్యాండ్ అవుట్ డిస్ట్రిబ్యూట్, సరఫరా చేయటం అని అర్థం, పంపిణీ చేయటం అని అర్థం. హ్యాంగ్ ఆన్ అంటే ఆపడం, హోల్డ్ అని అర్థం. హ్యాంగ్ ఆన్ అంటే ఆపడం, హోల్డ్ అని అర్థం తీసుకోవచ్చు మనకి ఇక్కడ. కీప్ అవే అంటే అర్థం దూరంగా ఉండటం అని అర్థం. కీప్ అవే, కీప్ అవే ఫ్రమ్ కూల్ ప్లేసెస్, కీప్ అవే ఫ్రమ్ ది ఫైర్ ప్లేసెస్ అని మనం చూస్తుంటాం. కీప్ అవే అంటే దూరంగా ఉంచటం. నాట్ గో నియర్ అంటే దగ్గరికి వెళ్ళకపోవడం అనమాట. సో కీప్ ఆన్ అంటే అర్థం కంటిన్యూ అని అర్థం, అంటే కొనసాగించడాన్ని కీప్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్తో ఆ అర్థంతో వాడతాం అన్నమాట. మరి లేఅవుట్ అన్న పదాన్ని తీసుకుంటే దానికి అర్థం అబాండన్ అంటే లీవ్ అని అర్థం, వదిలివేయటం అని అర్థం. లే ఆఫ్ అంటే అర్థం తొలగించటం, ఉద్యోగంలోంచి తీసివేయటం. సో అన్న అర్థం తీసుకుంటే డిస్మిస్ అన్న అర్థంతో మనకు ఈ లే ఆఫ్ అనే పదాన్ని మనం వాడతాం. లెట్ డౌన్, డిసప్పాయింట్. సో ఎవరినైనా నిరుత్సాహపరచడం. సో నిరుత్సాహపరచడాన్ని లెట్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగించి మనం అర్థాన్ని ఇస్తాం. లెట్ ఇన్ అంటే గివింగ్ అ పర్మిషన్ టు ఎంటర్ టు ఎ ప్లేస్. ఒక ప్లేస్లోకి, ఒక ప్రదేశంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి అనుమతినివ్వడం.
అలౌ టు ఎంటర్. సో ప్రవేశించడానికి అనుమతినివ్వటాన్ని లెట్ ఇన్ అని అంటాం. లెట్ అవుట్ అంటే రిలీజ్, విడుదల చేయడాన్ని లెట్ అవుట్ అని అంటారు. లెట్ అవుట్. లుక్ ఆఫ్టర్ అంటే ఒకరిని జాగ్రత్తగా చూసుకోవటం అని అర్థం. సో జాగ్రత్త వహించటం, శ్రద్ధ తీసుకోవటం అని. టేక్ కేర్ ఆఫ్ సంబడి, టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ అని మనం తీసుకోవచ్చు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అని, అంటే ఒక దాని పట్ల జాగ్రత్తను, శ్రద్ధను వహించడాన్ని లుక్ ఆఫ్టర్ అని అంటారు. లుక్ అహెడ్, ప్లాన్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తు కోసం ఒక ప్లాన్ని, భవిష్యత్తుని నిర్దేశించుకోవటం అన్నదాన్ని లుక్ అహెడ్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్తో మనం వాడతాం. లుక్ అరౌండ్ అంటే అర్థం సెర్చ్, అంటే వెతకడం, అన్వేషించటం. లుక్ అరౌండ్ అంటే అన్వేషించటం అన్న అర్థం వస్తుంది. లుక్ డౌన్ ఆన్ అని కానీ, లుక్ డౌన్ అపాన్ అని కానీ అంటే ద్వేషించడం లేదా తక్కువ చూపు చూడటం. సో తక్కువ చేసి మాట్లాడడాన్ని లుక్ డౌన్ ఆన్ అని, లుక్ డౌన్ అపాన్ అని అంటాం. అంటే ఒకరిని తక్కువగా చేసి మాట్లాడడం, కించపరచడం. ఓకే, సో దాన్ని మనం లుక్ డౌన్ ఆన్ అని కానీ, లుక్ డౌన్ అపాన్ అని కానీ అంటాం. సో ఆ అర్థంతో లుక్ ఫార్వర్డ్ టు అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం మనం తెలుసుకోవడం అని అర్థం. తెలుసుకోవడం కోసం ఆత్రంగా ఎదురు చూడడం అని కానీ మనం ఈ అర్థం తీసుకోవచ్చు. సో ఎదురు చూడడం, తెలుసుకోవడం, ఆతృతగా తెలుసుకోవడం కోసం ఎదురు చూడడాన్ని లుక్ ఫార్వర్డ్ టు అన్న ఫ్రేజల్ వర్బ్తో మనం ఉపయోగిస్తాం. లుక్ ఇన్ టు అంటే అర్థం తనిఖీ చేయటం, పరిశీలించటం. ఓకే, దాన్ని చెక్ చేయటం అని అర్థం తీసుకున్నప్పుడు లుక్ ఇన్ టు అని అంటాం. లుక్ ఇన్ టు అని. మేక్ అవే విత్ అంటే దొంగలించటం, దొంగతనం చేయటం. ఈ దొంగతనం చేయడాన్ని మేక్ అవే విత్ అంటే స్టీల్, థెఫ్ట్, దొంగతనం లేదా దొంగలించటం అని అర్థంతో వాడతాం. మేక్ ఆఫ్ అంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్. మేక్ ఆఫ్ అంటే అర్థం చేసుకోవడం అని అర్థంతో వాడతాం. మేక్ ఓవర్ అంటే రూపాంతరం చెందడం, ఒక రూపు నుంచి ఇంకొక రూపులోకి మారడం, ట్రాన్స్ఫార్మ్. మేక్ ఓవర్ అంటే ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మార్చబడటం లేదా మారటం, దాన్ని ట్రాన్స్ఫార్మ్ అని అంటాం. సో మేక్ ఓవర్ అంటే అర్థం ట్రాన్స్ఫార్మ్ అని. పాస్ అవే, పాస్డ్ అవే అనే పదం మనం సాధారణ జీవితంలో, నిజ జీవితంలో మనం ఈ పదాన్ని వింటూనే ఉంటాం. పాస్ అవే అంటే డై అంటే మరణించడం అనే అర్థం. సో మరణించడాన్ని పాస్ అవే అని అంటారు. పిక్అవుట్, పిక్ అంటే ఎన్నుకోవడం అని అర్థం, తీసుకోవడం అని అర్థం. పిక్అవుట్ అంటే సెలెక్ట్ అంటే ఎన్నుకోవటం అనే అర్థం, చూజ్ చేసుకోవటం అని అర్థం. పికప్, పికప్ అంటే వృద్ధిని పొందడం, అభివృద్ధిని సాధించడం. ఇంక్రీజ్, సో వృద్ధిని పొందడాన్ని, అభివృద్ధిని సాధించడాన్ని మనం పికప్ అనే ఫ్రేజల్ వర్బ్ తోటి వాడవచ్చు. పుల్ డౌన్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం కూలదోయటం అనే అర్థం. సో నాశనం చేయటం లేదా కిందకు లాగటం. సో డిమాలిష్ అంటే కూలదోయటం అనే అర్థం, డెస్ట్రాయ్ చేయటం అన్న అర్థం పుల్ డౌన్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి. పుట్ అవే అంటే అర్థం గివ్ అప్ అంటే వదిలివేయటం అని అర్థం. పుట్ అవే అంటే గివ్ అప్ వదిలివేయటం అని అర్థం. పుట్ డౌన్, పుట్ డౌన్ అంటే అణచివేయటం, అనగదొక్కటం, సప్రెస్ అన్న అర్థం. సో అనగదొక్కటం, అణచివేయటం అన్న అర్థాలని ఉపయోగించాలనుకున్నప్పుడు పుట్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్ని వాడడం జరుగుతుంది. పుట్ ఆఫ్ అంటే అర్థం వాయిదా వేయటం అని అర్థం. ప్రొకాస్టినేట్, వాయిదా వేయడాన్ని ప్రొకాస్టినేట్ అని, తర్వాత పోస్ట్ పోన్ అని అంటాం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయటం అని అర్థం. సో దానికి పోస్ట్ పోన్ అని కానీ ప్రొకాస్టినేట్ అని కానీ అర్థాలు వస్తాయి.
పుట్ ఆన్. పుట్ ఆన్ అంటే అర్థం బరువెక్కడమని, లావు అవ్వడమని, లేదా బట్టలు ధరించడమని అర్థాలు వస్తాయి. సో బట్టలు ధరించడం అన్న అర్థంతో కానీ, లావు అవ్వడం అని కానీ, బరువు అవ్వడం అని కానీ అన్న అర్థాలని పుట్ ఆన్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్ తోటి ఉపయోగిస్తారు. పుట్ అప్ విత్ అంటే టాలరేట్ అంటే సహించడం, ఓర్చుకోవడం అన్నదాన్ని పుట్ అప్ విత్ అని అంటారు. రన్ ఆఫ్టర్ ఒకదాన్ని కోరుకుని దాని వెంట పరుగులు తీయటం, ఒకదాని కోసం ఎక్కువగా మానసిక తాపత్రయపడడం. రన్ ఆఫ్టర్ అంటే ఒకదాని వెంట పడడాన్ని రన్ ఆఫ్టర్ అని అంటాం. ఫాలో అనుసరించడం ఒకదాన్ని, సో మనసులో బలంగా ఉన్నదాన్ని ఆచరించడం, దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నాన్ని రన్ ఆఫ్టర్ అని అంటాం. సీ ఇంటూ అంటే అర్థం ఇన్వెస్టిగేట్ అంటే దర్యాప్తు చేయటం అని అర్థం. సీ ఇంటూ అంటే సీ త్రూ అంటే కనుగొనటం, పరీక్షించి కనుగొనడాన్ని సీ త్రూ అని అంటారు. సీ ఆఫ్ అంటే అర్థం వీడ్కోలు ఇవ్వటం, వీడ్కోలు పలకటం. బయలుదేరే స్థానానికి వెంట వెళ్ళి వారికి వీడ్కోలు ఇవ్వటాన్ని సీ ఆఫ్ అని అంటారు. అకంపెనీ టు ద ప్లేస్ ఆఫ్ డిపార్చర్. సో వాళ్ళు వెళ్ళే చోటకి, వాళ్ళు బయలుదేరే స్థానానికి వెళ్ళి తోడుగా వెళ్ళి బాయ్ చెప్పటాన్ని సీ ఆఫ్ అని అంటారు. సెట్ అబౌట్ అంటే ప్రారంభించటం. సెట్ అబౌట్ అంటే ప్రారంభించటం, స్టార్ట్, బిగిన్ అన్న అర్థాలు వస్తాయి. సెట్ ఫోర్త్ అంటే ఒక ప్రయాణాన్ని ప్రారంభించటం. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయటం. సెట్ ఫోర్త్ అంటే బిగిన్ అ జర్నీ, ఒక ప్రయాణాన్ని ప్రారంభించటం అని అర్థం. సెటప్ అంటే ఎస్టాబ్లిష్ అంటే స్థాపించడం అని అర్థం. సెటప్ చేయటం, సో ఏర్పాట్లు చేయడం, స్థాపించడం అని అర్థం సెటప్ అంటే. స్టాండ్ ఎగెనెస్ట్ అంటే అపోజ్. స్టాండ్ ఎగెనెస్ట్ అంటే అపోజ్ అంటే వ్యతిరేకంగా ఉండడం, ఓకే, విరుద్ధంగా ఉండడం, సో దాన్ని వ్యతిరేకించటం. స్టాండ్ ఎగెనెస్ట్ అంటే ఒక విషయాన్ని వ్యతిరేకించటం అని చెప్పటం. స్టాండ్ బై అంటే సపోర్ట్గా ఉండడం, వెన్నంటి ఉండడం, ప్రోత్సహించటం అని అర్థం స్టాండ్ బై అంటే. స్టాండ్ ఫర్ అంటే ప్రాతినిధ్యాన్ని వహించటం. స్టాండ్ ఫర్ అంటే ప్రాతినిధ్యాన్ని వహించడం, రిప్రజెంట్ అని అర్థం. స్టాండ్ ఆన్ కానీ స్టాండ్ అపాన్ కానీ అంటే అర్థం ఆధారపడటం. స్టాండ్ ఆన్ కానీ స్టాండ్ అపాన్ కానీ అంటే ఆధారపడటం అన్న అర్థాలు వస్తాయి. టేక్ బ్యాక్ అంటే అర్థం ఉపసంహరించుకోవడం, చెప్పిన మాటను కానీ ఇచ్చిన వాగ్దానాన్ని కానీ ఏదైనా. సో ఉపసంహరించుకోవడాన్ని టేక్ బ్యాక్, విత్డ్రా అన్న పదంతో మనం తెలుసుకుంటాం. టేక్ అబ్యాక్, టేక్ ఇన్ అబ్యాక్ అనేది చాలా కామన్గా వింటూ ఉన్న పదం. టేక్ అబ్యాక్ అంటే అర్థం ఆశ్చర్యపోవటం, ఆశ్చర్యానికి గురి అవ్వటం, లోన్ అవ్వటం. సో సర్ప్రైజ్డ్ అని మనం తీసుకోవచ్చు మీనింగ్. టేక్ ఆఫ్టర్ అంటే పోలికలు ఉండడం, పోలి ఉండడం, ఒకరిలాగా ఇంకొకరు ఉండడం. సో దాన్ని రిసెంబల్ అని అంటాం, అంటే పోలికలు ఉండటాన్ని రిసెంబల్ అని అంటాం. టేక్ ఆఫ్టర్. టేక్ డౌన్ ఇది సాధారణంగా మనం క్లాసుల్లో వినే మాట. లెట్స్ టేక్ డౌన్ ద నోట్స్ అని అంటే. టేక్ డౌన్ అంటే రాయటం అని అర్థం. టేక్ డౌన్ అంటే. టేక్ ఇన్ అంటే అర్థం కాంప్రహెండ్ అంటే అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం అని అర్థం. టేక్ ఆఫ్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం తొలగించడం, తీసివేయడం, రిమూవ్ అన్న అర్థాలు ఉపయోగిస్తాం. టేక్ అవుట్ అంటే డిలీట్ అని అర్థం, అంటే సో తీసివేయటం అని అర్థం. టేక్ ఓవర్, టేక్ ఓవర్
సో ఒక కంపెనీని ఇంకొక కంపెనీ టేక్ ఓవర్ చేసింది అంటారు. అంటే అదుపుని, నియంత్రణని పొందడం, సో నియంత్రణలోకి తెచ్చుకోవడం, వారి కిందకి తెచ్చుకోవడం. సో అక్వైర్ కంట్రోల్, వాటి మీద అదుపుని, సో నియంత్రణని పొందడాన్ని టేక్ ఓవర్ అని అంటాం. టేక్ టు అంటే అనే ఫ్రేజల్ వర్బ్కి అర్థం చెడు అలవాట్లకు అలవాటు పడడం, సో బానిస అవ్వడం, వ్యసన పడడం, అడిక్టెడ్ టు వ్యసన పడవటం. సో టేక్ టు అన్నదానికి ఆ అర్థం వస్తుంది. టర్న్ డౌన్ అన్నదాన్ని మనం తిరస్కరించటం అన్న అర్థంతో టర్న్ డౌన్, TURN టర్న్ డౌన్. టర్న్ డౌన్ అన్న పదాన్ని మనం ఆ ఫ్రేజల్ వర్బ్ని తిరస్కరించటం అన్న అర్థంతో మనం వాడతాం. త్రో అవే అంటే గెట్ రెడ్ ఆఫ్, అంటే వదిలించుకోవటం అని అర్థం. సో త్రో అవే అన్న, త్రో అవుట్ అన్న మనం వదిలించుకోవడం, విడిచిపెట్టడం అన్న అర్థాలతోటి మనం త్రో అవేను వాడతాం. టర్న్ అవుట్ కానీ టర్న్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్స్ని పారద్రోలటం, బయటకు పంపివేయటం, సో ఎక్స్పెల్ తోసేయటం అన్న అర్థాలతోటి సో ఈ టర్న్ ఆఫ్ని, టర్న్ అవుట్ని ఉపయోగిస్తాం. వర్కౌట్ అనే ఫ్రేజల్ వర్బ్కి పరిష్కరించటం అన్న అర్థం వస్తుంది. వర్క్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్కి పరిష్కరించటం, సాల్వ్ అన్న అర్థాన్ని మనం తీసుకోవచ్చు. వర్కప్ అనే ఫ్రేజల్ వర్బ్కి ప్రిపేర్ అంటే సన్నద్ధం అవడం, తయారవటం అనే అర్థాలు మనం తీసుకుంటాం. రన్ అవుట్ ఆఫ్ అంటే అర్థం ఒక సరఫరాని ఆపివేయటం, ఫినిష్ సప్లై ఆఫ్ సంథింగ్. సో ఏదైనా సరఫరా చేస్తున్న దాన్ని ఆపివేయటాన్ని రన్ అవుట్ ఆఫ్ అని అంటారు. రన్ అవుట్ ఆఫ్ అంటే అయిపోవడం అని కూడా అర్థం వస్తుంది, అయిపోవడం, పూర్తవడం అని. నేమ్ ఆఫ్టర్ అంటే ఒకరి పేరుని ఇంకొకరికి పెట్టడాన్ని రన్ ఆఫ్టర్ అని అంటాం. రన్ ఆఫ్టర్ అని అంటే గివ్ ఎ బేబీ ద నేమ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఇంకొకరి పేరుని ఒక బేబీకి పెట్టడాన్ని నేమ్ ఆఫ్టర్ అని చెప్తాం. పుట్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్కి అర్థం మంటను ఆర్పటం అన్న అర్థం వస్తుంది. ఎస్టింగ్విష్ అ ఫైర్, ఎస్టింగ్విష్ అ సిగరెట్. సో ఒక ఫైర్ని, మంటను ఆర్పివేయటాన్ని పుట్ అవుట్ అని అంటాం. రన్ అక్రాస్ అంటే అర్థం ఫైండ్ బై ఛాన్స్. రన్ అక్రాస్ అంటే ఫైండ్ బై ఛాన్స్. ఫైండ్ బై ఛాన్స్ అంటే అనుకోకుండా కలవడం, అనుకోకుండా కలవడం అన్న అర్థం వస్తుంది. టియర్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్కి అర్థం డిమాలిష్, రెడ్యూస్ టు నథింగ్. అంటే దేనికి పనికి రాకుండా కూలదోయడం అని, పాడు చేయడం అని, సో కూలదోయడం అనే అర్థాలు మనం తీసుకోవచ్చు. సో ఈ కమ్ అక్రాస్ అన్నదానికి ఫైండ్ బై ఛాన్స్ అని అర్థం తీసుకుంటాం, అంటే అనుకోకుండా కలవడం అని అర్థం. ఫిల్ అవుట్ అంటే అర్థం ఒక అప్లికేషన్ ఫామ్ని పూర్తి చేయటం, నింపడాన్ని ఫిల్ అవుట్ అని అంటారు. కంప్లీట్ ఎ ఫామ్ అంటే ఒక ఫామ్ని పూర్తి చేయటం, నింపటం అని అర్థం. గెట్ ఓవర్ అంటే రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. జబ్బు నుంచి కోలుకోవడాన్ని, సో వ్యాధి నుంచి కోలుకోవడాన్ని, జబ్బు నుండి కోలుకోవడాన్ని గెట్ ఓవర్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్తో మనం చెప్పవచ్చు. థింక్ ఓవర్ అంటే అర్థం పరిగణించడం, లెక్కలోకి తీసుకోవడం అన్న అర్థాన్ని మనం తీసుకుంటే కన్సిడర్ అన్న అర్థాన్ని ఇవ్వచ్చు. సో ఈ థింక్ ఓవర్ అన్న ఫ్రేజల్ వర్బ్కి కన్సిడర్ అన్న అర్థాన్ని మనం తీసుకోవచ్చు. క్లీనప్ అంటే అర్థం శుభ్రంగా ఉంచడం, శుభ్రపరచడం, ఒక క్రమంలో సర్దటం. సో మేక్ క్లీన్ అండ్ ఆర్డర్లీ. సో ఒక క్రమ పద్ధతిలో పెట్టడం, శుభ్రం చేయటాన్ని మనం ఈ క్లీనప్ అనే ఫ్రేజల్ వర్బ్తో వాడవచ్చు. బ్రింగ్ అవుట్
అంటే అర్థం పబ్లిష్ అని అర్థం. బ్రింగ్ అవుట్ అంటే పబ్లిష్ అని అర్థం, అంటే ముద్రించటం అని అర్థం. ఒక పుస్తకాన్ని ముద్రించడాన్ని బ్రింగ్ అవుట్ అని అంటారు. బేర్ విత్ అంటే అర్థం ఓపికగా ఉండమని, సహనంగా ఉండమని. బీ పేషెన్స్ విత్ అని అర్థం. సో బేర్ విత్ అంటే ఓపికగా సహనంగా ఉండమని అర్థం. డీల్ విత్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం హ్యాండిల్ సక్సెస్ఫుల్లీ, అంటే సమర్థవంతంగా నిర్వహించడాన్ని డీల్ విత్ అని అంటారు. హ్యాండిల్ సక్సెస్ఫుల్లీ, సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించడాన్ని డీల్ విత్ అని అంటాం. లాఫ్ అట్ అంటే అర్థం ఎగతాళి చేయటం అని అర్థం, పరిహసించడం అని అర్థం. సో వ్యంగ్యంగా ఒకరి పట్ల తక్కువగా, సో ఎగతాళిగా మాట్లాడడాన్ని ఎగతాళి చేయడాన్ని లాఫ్ అట్ అని అంటారు, అంటే ఎగతాళి చేయటం అని అర్థం. స్టిక్ టు అంటే అర్థం అడ్హర్ టు అని, అంటే ఒకదానికి కట్టుబడి ఉండటం అని అర్థం. నియమాలకు కట్టుబడి ఉండటం అర్థం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండటాన్ని స్టిక్ టు అని అంటారు. మాటకు కట్టుబడి ఉండటం, సో నియమాలకు కట్టుబడి ఉండటాన్ని స్టిక్ టు అని అంటాం. కమప్ అంటే అర్థం అరైజ్, సో రావటం అని అర్థం. సో ఉదయించటం లేదా అది చర్చకు రావటం అని అర్థం. ఓకే, రైట్. సో ఒక సొల్యూషన్తో రావటం అని కూడా కమప్ తోటి అంటారు. ఓకే, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒక వర్బ్ అనేదానికి ఒక అర్థం ఉంటుంది, ప్రిపోజిషన్ అనేదానికి ఇంకొక అర్థం ఉంటుంది, అడ్వర్బ్కి ఇంకొక అర్థం ఉంటుంది. ఇంగ్లీష్లోని కొన్ని పదాలు సందర్భానుసారంగా అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఒకే వర్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా వాడబడినప్పుడు వేరు వేరు అర్థాలని ఇస్తుంది. అలాగా సో ఒక వర్బ్ని ఒక ప్రిపోజిషన్ని కలిపినప్పుడు, ఒక వర్బ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ని కలిపినప్పుడు దానికి సాధారణమైన అర్థం కన్నా ఇంకొక అర్థం రావడాన్ని, ఒక ప్రత్యేకమైన అర్థం రావడాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అంటారని చెప్పుకున్నాం. దీని సంఖ్య అన్లిమిటెడ్గా ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెయిటేజ్ ప్రకారం చూసుకున్నప్పుడు మనం ఇంపార్టెంట్ వాటిని నేర్చుకోవడం చాలా వైజ్ అనిపిస్తుంది. సో ఈ వీడియో క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, ఫ్రేజల్ వర్బ్స్ని, వాటి అర్థాలని చెప్పుకోవడం జరిగింది. సో వీటిని మీరు బాగా కంటతా పట్టి బాగా నేర్చుకొని వీటికి అడిషనల్గా ఇంకొన్ని కూడా మీరు నేర్చుకున్నట్టయితే సో మీరు రాయబోయే ఎగ్జామ్లో ఫ్రేజల్ వర్బ్స్ మీద మీరు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.